ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. సృష్టికి మూలం హిందూ ధర్మం. విశ్వాంబరమై వెలిగే తేజం మనదే మనదే మనదేలే. ఇది సనాతనం, అతి పురాతనం. మనదే మనదే మనదేలే. ఆజ్ఞాపించండి, మీకు నేను ఏ విధంగా సేవ చేయగలను అంది నిషిది. నీవు నీ మాయారూపంతో గుహలోకి వెళ్ళి ఆ మరుగుజ్జు మనుషుల యొక్క శక్తి రహస్యాన్ని తెలుసుకొనిరా అంది స్వరమాధురి. తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి మాయారూపంతో మరుగుజ్జులు ఉన్న గుహలోకి వచ్చింది నిషిది. మరుగుజ్జు మనుషులు గుహను అందంగా తయారు చేసే పనిలో ఉన్నారు. మాయారూపంలో సంచరిస్తున్న నిషిది వారి పనితనం చూసి ఆశ్చర్యపోయింది. వీళ్ళు చాలా శక్తిమంతుల్లా ఉన్నారు. చూడడానికి చిన్నగా కనిపిస్తున్నారు, కానీ వీరికున్న బలం చాలా ఎక్కువ. వీరికి మాయా విద్యలు చాలా వచ్చేలా ఉన్నాయి. వీరికున్న బలం వెనుక, వీరికున్న శక్తుల వెనుక బలమైనది ఏదో ఉంది. అదేమిటై ఉంటుందో తెలుసుకోవాలి అని మనసులో అనుకొని పనిచేస్తున్న ప్రతి మరుగుజ్జును గమనించసాగింది నిషిది. ఎక్కడ చూసినా జంట మరుగుజ్జులు కలిసి పనిచేస్తున్నారు. గాలిలో ఎగురుతూ కనిపిస్తున్నారు. చిత్ర విచిత్రమైన పాటలను పాడుతున్నారు. మరుగుజ్జుల శరీరాల్లోంచి తెల్లనైన వెలుతురుతో గుహ అంతా వెన్నెల వెలుతురుతో నిండినట్టుగా చల్లగా ఉంది. చక్కటి సుగంధ ద్రవ్యాల వాసన కూడా వస్తుంది. ఆ వాసన పీలుస్తుంటే మనసంతా మత్తుగా గాలిలో తేలిపోతున్న భావన కలుగుతుంది. ఇంత అద్భుతమైన వాతావరణమా! నా జీవితంలో ఇంత ప్రశాంతమైన ఆహ్లాదకరమైన సమయాన్ని ఇంతవరకు చూడలేదు. నిజంగా ఈ మరుగుజ్జు మనుషులు చాలా అద్భుతమైన శక్తులు కలవారు. ఇంత శక్తి ఉండి కూడా వీళ్ళు ఇంత రహస్యంగా ఎందుకు బ్రతుకుతున్నారు? ఎవరిని చూసి భయపడుతున్నారు? వీళ్ళు తలచుకుంటే ఏవైనా చెయ్యగల సమర్థులలా కనిపిస్తున్నారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి మధ్యకు వెళ్లే ముందు నా మాయాశక్తితో ఒక చిన్న గొల్లబామను వీరి మధ్యకు పంపిస్తాను. నేను పంపించిన గొల్లబామను వీళ్ళు గుర్తుపడతారా? ఒకవేళ గుర్తుపడితే దాన్ని చంపేస్తారా, లేక బంధిస్తారా? భయపడి పారిపోతారా? వీళ్ళు హింసావాదులా, అహింసావాదులా? పిరికి పందలా, లేక ధైర్యవంతులా? ఈ దెబ్బతో తెలిసిపోతుంది అని అనుకొని కొన్ని పచ్చటి ఆకులను తీసుకొని పెద్దవైన గొల్లబామలను కొన్ని తయారు చేసి మరుగుజ్జు మనుషుల మధ్య వదిలింది నిషిది. ఆ గొల్లబామలు మరుగుజ్జులు చేస్తున్న పనిని చెడగొట్టడం ప్రారంభించాయి. గుహలో ఒక్కసారిగా గందరగోళం మొదలయ్యింది. ఏంటివి ఇంత పెద్దగా ఉన్నాయి? మనం చేస్తున్న పనిని చెడగొడుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చుంటాయి? మరుగుజ్జు మనుషులకు ఏమి చెయ్యాలో తోచలేదు.
వాటిని ఎలా వెలగొట్టాలో కూడా తెలియదు. మొదట్లో కొన్నే గొల్లబామలు కనిపించాయి. సమయం గడుస్తున్న కొద్దీ గొల్లబామల సంఖ్య పెరగడం మొదలయ్యింది. మొదట్లో కొద్దిగా ధైర్యంగా అనిపించినా గొల్లబామల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మరుగుజ్జు మనుషుల్లో భయం మొదలయ్యింది. ఒక్కొక్క జంట గుహలోంచి మాయమవడం ప్రారంభమైంది. అలా మరుగుజ్జు మనుషులు మాయమవుతున్న కొద్దీ గుహ అంతా చీకటిగా మారిపోసాగింది. చీకటిగా మారుతున్న గుహలో చక్కటి సుగంధ ద్రవ్యాల వాసన కూడా మాయమవ్వడం, వాతావరణం కూడా మారడం గమనించింది నిషీది. ఇదేంటి, మరుగుజ్జు మనుషులు మాయమవుతుంటే వారితో పాటు చక్కటి సుగంధ ద్రవ్యాల వాసన మాయమవుతుందేంటి? మనసుకు మత్తెక్కించే వాసన వీరికి ఎక్కడి నుంచి వస్తుంది? మరుగుజ్జు మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు? విగ్రహం దాకా వెళ్లి మాయమవుతున్నారు. ఇదెలా సాధ్యం? ఈ గొల్లబామల సంఖ్య పెరగడం వలన ఈ మరుగుజ్జు మనుషులను పూర్తిగా గమనించలేకపోతున్నాను. చాటుగా ఒక్క మరుగుజ్జు జంటనైనా పట్టుకుంటే గాని వాటి దగ్గర ఉన్న చక్కటి సుగంధ ద్రవ్యాల వాసన రహస్యం తెలుసుకోగలను. ఒక పని చేస్తాను, నేను కూడా గొల్లబామ మాదిరిగా మారి ఒక మరుగుజ్జు జంటను దొంగలించి తీసుకువస్తాను. ఇన్ని గొల్లబామల మధ్య నేను కూడా ఒక గొల్లబామగా మారినప్పుడు నన్ను ఈ మరుగుజ్జు మనుషులు గుర్తించడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు అని మనసులో అనుకొని నిషీది కూడా గొల్లబామ రూపంలోకి మారింది. గొల్లబామలన్నీ గుహనంతా గందరగోళం చేస్తున్న సమయంలో సమయం చూసుకొని తను కూడా గొల్లబామ రూపంలోకి మారిన నిషీది మెల్లి మెల్లిగా విగ్రహం దగ్గరికి చేరుకుంది. మరుగుజ్జు మనుషులు తనను గమనించలేదని అనుకొని మనసులో సంతోషపడేలోగా శతాధిక వృద్ధుడైన ఒక మరుగుజ్జు మనిషి గొల్లబామ రూపంలో ఉన్న నిషీది ముందరకు వచ్చి నిల్చున్నాడు. తను ఊహించని పరిణామానికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది నిషీది. ఓ పెద్ద మనిషి, పక్కకు తప్పుకో అని అనేదల్లా తనను తాను అదుపు చేసుకొని మరుగుజ్జు మనిషిని గమనిస్తూ నిలుచుంది. విగ్రహం ముందు నిల్చున్న మరుగుజ్జు మనిషి గొల్లబామలను గమనిస్తూ తన దగ్గర ఉన్న చేతి కర్రను గాలిలో తిప్పసాగాడు. అది గమనించిన నిషీది అతని ముందు నుంచి మెల్లిగా తప్పుకొని కొంత వెనుకకు వెళ్లి నిలుచుని చాటుగా మరుగుజ్జు మనిషిని గమనించసాగింది. మరుగుజ్జు మనిషి చేతికర్రలోంచి నిప్పురవ్వలు వచ్చి గొల్లబామలను బూడిద చెయ్యసాగాయి. ఇది గమనించిన నిషీదికి గుండె ఆగినంత పనయ్యింది. లోకం ఇది మాయాజాలం, మది గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.